అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జిల్లాల విభజన విషయంలో సీఎం రేవంత్ సర్కార్ ఫుల్ క్లారిటీతో ఉన్నారా? గతంలో జరిగిన తప్పులు తమ హయాంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? కేసీఆర్ జిల్లాల విభజన అశాస్త్రీయంగా చేశారంటున్న సీఎం రేవంత్ రెడ్డి అందుకే ప్రత్యేకంగా కమిషన్ వేసేందుకు రెడీ అయ్యారా? ఇప్పుడున్న 33 జిల్లాలను శాస్త్రీయంగా ఎలా విభజించబోతున్నారు? నిజంగానే 33 జిల్లాలను 17 జిల్లాలుగా మారుస్తారా? తెలంగాణలో జిల్లాల విభజన రాజకీయం ప్రకంపనలు రేపుతోంది. ప్రస్తుతమున్న జిల్లాలను తగ్గించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. అయితే జిల్లాల విభజన విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోకముందే అన్ని జిల్లాల్లో జిల్లాల రద్దు, కార్పొరేషన్ల రద్దు అంటూ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు మొదలుపెట్టింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇలాంటి రాజకీయాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేసి తీరుతామని ప్రకటించారు. శాస్త్రీయంగా ఎలా చేయాలో చేసి చూపిస్తామని, ప్రజలందరి విజ్ఞప్తులు పరిశీలిస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతమున్న జిల్లాల్లో 6 జిల్లాలు రద్దవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా దూకుడుగా వెళ్తుండడంతో జిల్లాల విభజన రాజకీయం మరింత హీట్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 జిల్లాలను విడగొట్టి 33 జిల్లాలుగా విభజించారు. ఇందులో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలకు 5 జిల్లాలుగా విడగొట్టారు. మిగతా జిల్లాలను మాత్రం 2-3 జిల్లాలను విడదీశారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కొత్తగా కలెక్టరేట్లు నిర్మించారు. అన్ని జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు వచ్చారు. దాంతో ప్రజలకు కూడా పాలన మరింత దగ్గరైంది. కానీ ఇక్కడే మరికొన్ని సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. అప్పట్లో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని కాంగ్రెస్ అంటోంది. ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో భాగమయ్యాయి. కొన్ని గ్రామాలు ఒక జిల్లాల్లో ఉంటే నియోజకవర్గం మాత్రం ఇతర జిల్లాల్లో ఉండడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు జిల్లాల విషయంలో సీఎం రేవంత్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అందుకే జిల్లాల విభజనను శాస్త్రీయంగా విభజించేందుకు మండలాలు, జిల్లాల హేతుబద్ధీకరణ కోసం రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విభజనలో ఉన్న లోపాలను సరిదిద్ది ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన వ్యవస్థను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జిల్లాల సరిహద్దులు, మండలాల విభజనపై క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. కేవలం అధికార యంత్రాంగం నిర్ణయాలకే పరిమితం కాకుండా ప్రజల సౌలభ్యానికి దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియ సాగుతుందని వివరించారు. కమిషన్ నివేదిక అందిన తర్వాత అసెంబ్లీ వేదికగా అన్ని రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చర్చించి అందరి అంగీకారంతోనే జిల్లాల తుది రూపురేఖలను ఖరారు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాదు, జిల్లాల మార్పులు చేర్పులపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సీఎం అంటున్నారు. ఫలానా జిల్లా ఉంటుంది, ఫలానా జిల్లా రద్దవుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకమైన పద్ధతిలో శాస్త్రీయంగా జరుగుతుందని, తుది నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ రాజకీయం ఓ రేంజ్కు చేరుకుంది. జిల్లాలను కుదిస్తే తెలంగాణను అగ్నిగుండం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో ప్రస్తుతం ఉన్న జిల్లాలను కుదిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాస్త్రం దొరికినట్టే అంటున్నారు. అందుకే ఈ విషయంలో సీఎం రేవంత్ కూడా ఆచి తూచి అడుగులు వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా జిల్లాల విభజించాలని ఇప్పుడు రాజకీయ విమర్శలు హీటెక్కుతున్నా శాస్త్రీయంగా విభజన జరగాలంటే మాత్రం మరో ఏడాది పాటు ఆగాల్సిందే అంటోంది కేంద్ర ప్రభుత్వం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.